హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో వీడియో స్టార్టింగ్లోనే ఏంటి కుకింగ్ చూస్తున్నాను అనుకుంటున్నారా? ఈరోజు మసాలా దోశ వేసుకుంటున్నాం. సో దానికోసం కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. సో కర్రీ అయిపోయిన తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను. ఈరోజు మార్నింగ్ నుంచి ఫుల్ వర్షం అనమాట. సో పెద్ద వర్షం అయితే కాదు కానీ చిన్న చిన్న తుప్పర్లు అయితే పడుతూనే ఉంది కంటిన్యూస్గా. చాలా చల్లగా ఉంది క్లైమేట్ అయితే. కొంచెం మంచు, మబ్బులు అండ్ వర్షం. మీ ఏరియాలో కూడా పడుతుందా వర్షం ఈరోజు? సో మసాలా దోశ కోసం కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దోశలు వేసేసుకోవడమే అనమాట. వేడి వేడి మసాలా దోశ రెడీ అయిపోయింది. సో నా స్టైల్ ఇదన్నమాట, మసాలా దోశ స్టైల్. సో ఇలా ఫస్ట్ రెడ్ చట్నీ రాసేసుకుంటా. ఈ రెడ్ చట్నీ ఎవరికైనా రెసిపీ కావాలంటే కమెంట్ చేయండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. సో ఇలా రెడ్ చట్నీ అప్లై చేసిన తర్వాత ఇప్పుడు కర్రీ అంతా స్ప్రెడ్ చేసేసుకుంటాను. ఇప్పుడు ఫైనల్గా దీని మీద కొంచెం ఆనియన్స్ అట్లా వేసుకుందాం, బాగుంటుంది. మసాలా దోశ రెడీ. ఈవినింగ్ అలా సరదాగా మాల్‌కైతే వచ్చామన్నమాట. అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఇంతమంది ఉంటారనేసి. అండ్ ఇక్కడ కేక్ కటింగ్ కూడా జరుగుతుందనమాట గ్రౌండ్ ఫ్లోర్‌లో. సో, నేను డైరెక్ట్‌గా పైకొచ్చేసాననమాట. కింద ఉంటే ఫుల్ క్రౌడ్ ఉందనమాట. సో, ఎందుకు అని చెప్పేసి కొంచెం పైన గేమ్ సెక్షన్‌కొచ్చాము. సో, చూస్తున్నారు కదా, చాలా క్రౌడ్ ఉంది. అసలు ఎక్స్‌పెక్టే చేయలేదు ఇంతమంది ఉంటారనేసి. సో, అలా కిందయితే కొన్ని సెలబ్రేషన్స్ అయితే అయితున్నాయన్నమాట గ్రౌండ్ ఫ్లోర్‌లో. సో, మీలో ఎవరన్నా డీఎస్ఎల్ మాల్‌కి వచ్చుంటే మీకు కూడా తెలిసే ఉంటుంది. అండ్ ఇక్కడేంటంటే సమ్ జోకర్ క్యారెక్టర్, ఇంకా శాంటా క్లాజ్, ఇంకా ఒక 2, 3 క్యారెక్టర్స్ వాళ్ళున్నారనమాట. సో, పిల్లలతో అలా కొన్ని యాక్టివిటీస్ జరిపించారు. అండ్ సాంగ్స్‌కి ఇలా డాన్స్ స్టెప్స్, అలాగే కొన్ని ఆహ్, గిఫ్ట్స్ కూడా ఇచ్చారనమాట పిల్లల వరకు. చాలా బావుంది. కాకపోతే క్రౌడ్ ఎక్కువుందనమాట. ఎంతమంది ఉంటారని ఎక్స్‌పెక్ట్ చేయలే. సో, అక్కడ గిఫ్ట్స్ పెట్టున్నారనమాట. చిన్న చిన్న పిల్లలు లైక్ ఒక 7 ఇయర్స్ లోపు వాళ్ళకి గిఫ్ట్స్ ఇస్తూ ఉన్నారనమాట. సో, ఇక్కడ శాంటా క్లాజ్ వచ్చి అందరికీ షేక్ హ్యాండ్స్ ఇస్తున్నారు. ఇప్పుడే మాల్ నుంచి వచ్చాను. సో, మాల్ అంతా చూసారు కదా ఎంత క్రౌడ్ ఉందో. సో, పెద్దగా షాపింగ్ అయితే చేయలేదు. సేల్స్ అయితే ఉన్నాయి. ఇయర్ ఎండ్ సేల్స్ అనేసి. సో, స్టాక్ కూడా అట్లనే ఉంది. కొంచెం పాత స్టాక్ లాగా. సో, కొత్త న్యూ అరైవల్స్‌కి అయితే ఆఫర్స్ అయితే లేవు. సో, అవన్నీ నేను క్యాప్చర్ చేయలేకపోయాను. బికాస్ క్రౌడ్ అయితే చాలా ఉందనమాట. సో, నాకు కుదరలేదు. అండ్ ఒకటే ఒక స్టోర్‌లో నేను చాలా కొంచెం షాపింగ్ చేశాను. సో, అది మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట. సో, ఇదొచ్చేసి ఒక టీ షర్ట్ తీసుకున్నాను. చాలా బాగుంది ఇది. ఇలా వస్తుంది. అండ్ ఇదన్నమాట టీ షర్ట్ అయితే ఇలా వస్తుంది. సో, చాలా బాగుంది. ఇదొకటి తీసుకున్నాను. అండ్ ఇవి మినిసోలో తీసుకున్నాను. అండ్ 2 పెయిర్స్ ఆఫ్ సాక్సెస్ తీసుకున్నా. ఇవి ఎందుకు నాకు కొంచెం క్యూట్‌గా అనిపించాయి. చాలా క్యూట్ ఉన్నాయన్నమాట. 2 కలర్స్ తీసుకున్నాను. సేమ్ ప్రింటే ఉంటుంది. సో, 2 కలర్స్ తీసుకున్నాను ఇందులో. ఓకే, ఒక సైడ్ ప్లెయిన్, ఒక సైడ్ వచ్చేసి ఇలా బేర్ ఉందన్నమాట. సో, ఇలా ఒక సెట్. ఇది సేమ్ అందులోనే ఇంకొక సెట్ అన్నమాట. సో, ఇలా 2 సెట్స్ తీసుకున్నాను. అండ్ లాస్ట్ ఇవి ఇయర్ రింగ్స్ అన్నమాట. చాలా బాగున్నాయి. గోల్డ్ టోన్ అన్నమాట. గోల్డ్ టోన్. సో, ఇంతే. పెద్దగా షాపింగ్ అయితే ఏం చేయలేదు. బికాస్ క్రౌడ్ చాలా ఉంది. సో, షాపింగ్ చేసేంత టైం అయితే నాకు దొరకలేదు. సో, అంతే. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్ గైస్. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ ఇచ్చేసేయండి, అలాగే షేర్ చేసేయండి, కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, సీ యూ ఇన్ ద వ్లాగ్ గైస్. టేక్ కేర్. బాయ్ బాయ్.